తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇక జూన్ 5 నుండి 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు ఇంకా సమయం ఉన్నా క్యూములోని నింబస్ ద్రోణి కారణంగా హైదరాబాద్ నగరానికి వానాకాలం రానే వచ్చింది. ఇప్పటికే గడుస్తున్న వారం రోజులుగా ఓ మోస్తారు వర్షంతో పాటుగా భారీ వర్షాలు కురుస్తూ హైదరాబాద్ నగరంలో జనజీవనాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు ద్రోణి కారణంగా వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ని ఇచ్చింది. ఇక పగలంతా నగరమంతా మేఘావృతమై సాయంత్రం వేళల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా సూచించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఇక వాతావరణ శాఖ. జూన్ 5 నుండి జూన్ 11 మధ్యలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇక తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలలో రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉందని అన్నారు. ఇక నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జూన్ 5 నుండి జూన్ 11 లోపే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇక తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. బంగాళాఖాతంలో అల్పపీడనం మండలిలా ఉన్నటువంటి ఏర్పాటుతో మొత్తంగా ఎండల నుంచి ఉపశమనం అనుకోవచ్చు, రైతులకు ఒక శుభవార్త అనుకోవచ్చు. మొత్తానికైతే బంగాళాఖాతంలో ధోని ప్రభావంతో బుధవారం నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకరిగా పిలుపుతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నది కూడా. అలాగే రాయలసీమలో కూడా అక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా, అలాగే విపత్తుల సమస్య ఏమిటి కూడా తెలిపారు. ఇక నేడు శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరు జిల్లా మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, అల్లూరు స్థలం, తూర్పుగోదావరి, ఏలూరు, ఇలా నంద్యాల, అనంతపురం, శ్రీకాకుళం జిల్లా, వైఎస్ఆర్, అన్నమయ్య ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా సత్య జిల్లాలో 42.5 మిల్లీమీటర్ వచ్చి, అలాగే వెలుగుప్పంలో 38.2 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడినట్టు ఇది ఈశాన్యంగా పయనించి మే 24వ తేదీ నాటికి మధ్యలో బంగాళాఖాతం ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని, నెలాఖరు కల్లా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది. తుఫాను గమనం అలాగే ప్రభావాన్ని ముందే నిర్ధారించడం కష్టమని ప్రకటించారు. వాయుగుండం తుఫానుగా మారే విషయం అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే భారత వాతావరణ శాఖ అయితే చెప్పలేదు. మొత్తానికి ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉన్నాయని అంచనా అయితే వేస్తుంది. అల్పపీడనం మధ్య బంగాళాఖాతం నుంచి ఈ నెల 25వ తేదీ నుంచి ఇది ఒడిశా తీరం వైపు పయనిస్తుందని కొన్ని సంస్థలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నాయి. ఇక అండమాన్ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి అల్పపీడనం సహాయపడుతుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రం ప్రవేశించాయి. ఈ నెల 31వ తేదీ నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్ 2వ వారానికి ఒడిశాలో ప్రవేశిస్తాయని చెప్పుకొచ్చారు. సో జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలో కూడా ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. సో బంగాళాఖాతంలో రుతుపవనాలు కదలిక చురుగ్గా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అలాగే హైదరాబాద్ లో మొత్తంగా వీళ్ళు కూడా సంయుక్తంగా వెల్లడించారు. మే 20 నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి జల్లులు పడుతున్నాయని చెప్పారు. ఇక నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మార్పులు అయితే కాబట్టని తెలుస్తున్నారు. ప్రతి సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక సోమవారం నిన్న హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలతో పాటు అక్కడికి వర్షాలు కూడా కురుస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో బేలాలో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఇక హైదరాబాద్ లో షేర్లింగపల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, మోతీనగర్, మూసాపేట్, హైదరాబాద్ యూనివర్సిటీ, బాలాజీనగర్ ఇలా చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడ్డాయి అలాంటి వీరుగాలతో. మొత్తానికి వాతావరణ శాఖలో పూర్తిగా మార్పులు అయితే వచ్చేసాయి. రైతులకు ఇదొక సంతృప్తికరంగా సంతోషకరమైన వార్త. అలాగే ఇప్పటికే ఎండలతో ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడ్డ వారికి కూడా ఒక చల్లని కబర్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.